ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దావీదు దేవుని చిత్తానుసారముగా మందిర నిర్మాణ బాధ్యతలను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించి దానిని ఎలా నిర్వర్తించాలో వివరించుచు దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని ధైర్యపరుస్తున్నట్లుగా ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీ జీవితంలో కొన్నిసార్లు నీ శక్తికి మించిన, నీ వయస్సుకు మించిన, నీ జ్ఞానానికి మించిన చేయవలసిన పనులు నీ ముందుంటాయి. అట్టి పరిస్థితుల్లో నీవు భయపడక దేవునికి ప్రార్థించి ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆ పనిని ఏ విధముగా పూర్తి చేయాలో తగిన జ్ఞానమును, వివేకమును నీకు అనుగ్రహించి నిన్ను ఘనమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతానని, నిలబెడతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు తోడుగా ఉన్న కొందరు పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే మొదటిగా మోషేకు తోడుగా ఉన్నందుకు మోషేకు విశ్రాంతి కలిగింది. రెండవదిగా దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నారు గనుక ఆయనకు విజయము కలిగింది. మూడవదిగా దేవుడు యెత్తయికి తోడుగా ఉన్నారు గనుక తనకి విలువ కలిగింది. మోషేకు, యెహోషువకు, యెత్తయికి తోడుగా ఉన్న దేవుడు ఇది నాన్న నీకు కూడా తోడుగా ఉంటానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడక దేవునికి ప్రార్థించి ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీవు చేయవలసిన పనిని దేవుడు పూర్తి చేసి తగిన జ్ఞానముతో నిన్ను నింపి నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా నిలబెడతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నేను నీకు తోడుగా ఉంటానని ఒక వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభా. నీ తోడును మేము కలిగి జీవించలాగిన అట్టి జీవితాలు మేము కలిగి జీవించడానికి నీ సహాయం మాకు దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆయా సమయోచితమైన జ్ఞానంతో బిడ్డలను తృప్తిపరచమని, ఆయా బిడ్డలు మంచిగా ఎగ్జామ్ రాయడానికి నీ సహాయం దయచేయండి. వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో నీ కృపను తోడుగా ఉంచి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.